నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. దేశంలో ఇప్పుడు పండుగ చేసుకోవాల్సి వస్తుంది. పండుగ చేసుకోవాలి, మనందరం ఊరేగింపులు తీయాలి. మన పెద్ద దొర ట్రంప్ బిచ్చం వేశాడు మనకి. దానికి గర్వపడి మనం దేశవ్యాప్తంగా ట్రంప్ ఫోటోలు పట్టుకొని ఊరేగింపులు తీయాలి, విగ్రహాలు పెట్టుకోవాలి. ఇప్పటికే కొన్ని చోట్ల ట్రంప్ విగ్రహాలు పెట్టి పూజలు కూడా చేశారు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని గతంలో మన విశ్వగురువే ప్రచారం చేశాడు. విశ్వగురు ప్రాణ స్నేహితుడు ట్రంప్ ఇప్పుడు బతుకు పొండి అని ఒక 30 రోజుల పాటు రష్యాలో ఆయిల్ కొనుక్కోండి, పొండి బతకండి అని చెప్పేశాడు. దాంతో మనం ఒళ్ళు పులకరించిపోయి, మా ట్రంప్ లాంటి ఒక గొప్పవాడు, గొప్ప మనసున్నవాడు మనకు 30 రోజులు టైం ఇచ్చాడు ఆయిల్ కొనుక్కోవడానికి ట్రంప్ రష్యా దగ్గర అని పొంగిపోయి ఊరేగింపులు తీసి జైలు కొట్టాల్సిన పరిస్థితి ట్రంప్కు. అది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితి. మోడీకి ఎంతగా భజన చేస్తున్నారో ఆ భజనకారులందరూ, మోడీకి భజన చేసే భజనకారులందరూ ట్రంప్కు కూడా భజన చేస్తున్నారు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో, ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం సందర్భంగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో అక్కడి నుంచి వచ్చే షిప్పులు రాని పరిస్థితి ఉన్నది ప్రస్తుతం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు రావాల్సిన షిప్పులు, సరుకులు ఆగిపోయాయి. ఎక్కడక్కడ ఆయిల్ ఆగిపోయింది. దాంతో భారతదేశాన్ని కనికరించి ట్రంప్ పర్వాలేదు, ఒక నెల రోజులు మీరు రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కోవచ్చు. నిన్నగాక మొన్ననే రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కుంటే అంతు చూస్తా అని ప్రకటించిన వాడు, రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కుంటే ట్యాక్సీలు వేసేసి మీ అంతు చూస్తా అని ప్రకటించిన వాడు, పర్వాలేదు ఒక నెల రోజులు కొనుక్కోండి అని ఇచ్చేశాడు, ఛాన్స్ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఇప్పుడు మోడీ మహత్తర అవకాశంగా కళ్ళకద్దుకొని మరీ తీసుకుంటాడు, తప్పదు మరి. ఈ విధంగా భారతదేశాన్ని ట్రంప్ అడుగడుగున అవమానిస్తుంటే మోడీ, ఆయన భక్త బృందం మోడీకి జేజేలు కొడుతున్నది. ప్రాణ స్నేహితుడు అని మోడీ ప్రకటిస్తాడు, అత్యంత ప్రాణ స్నేహితుడని ట్రంప్ ప్రకటిస్తాడు. మోడీ చాలా ప్రాణ స్నేహితుడు, నన్ను ఆనందపరచడం కోసం మోడీ ఏమైనా చేస్తాడని ట్రంప్ అంటాడు. అది ప్రస్తుత పరిస్థితి. ఈ మధ్య జరుగుతున్న యుద్ధం, దీంట్లో భాగంగానే మనం చూడాలి. ఒకవైపు యుద్ధం జరుగుతుంది, భారతదేశ పరిస్థితి ఏంటి? భారతదేశం ఎటుపక్క ఉన్నది? చాలా దేశాలు, అమెరికాకు సన్నిహిత దేశాలు, అమెరికా ఇజ్రాయెల్కి సహకరిస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఆయుధాలు సహకరించకపోవచ్చు కానీ మద్దతుగా నిలబడ్డాయి. అమెరికా కూటమిలో ఉన్న దేశాలు కొన్ని అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి. ఇటలీ కావచ్చు, స్పెయిన్ అయితే చాలా ధైర్యంగా మాట్లాడింది, నీ అబద్ధాలను మేము నమ్మేది లేదని మాట్లాడింది. నువ్వు దేశాల మీద యుద్ధం చేయడానికి అబద్ధాలు ప్రచారం చేస్తావు అని అమెరికాను, ఇంతకుముందు ఇరాక్లో అబద్ధాలు ప్రచారం చేసావు, అన్ని చోట్ల అబద్ధాలే ప్రచారం చేస్తున్నావు. వెనిజులాలో అబద్ధాలు ప్రచారం చేసావు, ఇప్పుడు ఇరాన్లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు, కాబట్టి మేము నమ్మము అని స్పెయిన్ ధైర్యంగా ప్రకటించింది. ఇప్పుడు ఇండియా పరిస్థితి, ఇండియా మొదటి నుంచి కూడా యుద్ధాలకు దూరం అనే, ఇండియా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా యుద్ధాలకు దూరం అనే చెప్తున్నది, శాంతి కోరుకుంటున్నది, ఎటుపక్క నిలబడదు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉందా ఇండియాలో? 1990 తర్వాత, నిజానికి మన్మోహన్ వచ్చిన తర్వాత, ఇంకా చెప్పాలంటే పివి నరసింహారావు ప్రధాని అయిన తర్వాత మెల్లమెల్లగా మారుతూ మన్మోహన్ తర్వాత పీక్ స్థాయికి వెళ్ళి ఇప్పుడు బలం ఉన్నోడికే సపోర్ట్ చేయడం, అన్యాయం చేసేవాడికే మద్దతుగా నిలబడడం అనేది భారతదేశ విదేశాంగ నీతి అయిపోయింది. అది మన్మోహన్, పివి నరసింహారావు మొదలుపెట్టారు. ఇప్పుడు మోడీ చాలా సీరియస్గా అదే పనిచేస్తుంది. ఎవరికి బలం ఉంటుందో, ఎవరు అన్యాయం చేస్తారో అలాంటి వాళ్ళ వైపు నిలబడడం. దానికి మనం ఒక ముసుగేస్తాం, భారత ప్రయోజనాలు అని. భారత ప్రయోజనాల కోసం విదేశాంగ నీతి ఉంటుంది అని చెప్తాం. ఇందులో భారత ప్రయోజనాలు ఏంటో కూడా మనం ఆలోచించాలి. నిన్నగాక మొన్న ఈ ఫిబ్రవరి 15 నుంచి 25వ తారీఖు దాకా, 18 నుంచి 25 తారీఖు దాకా మన దేశంలో విశాఖపట్నంలో మిలాన్ 2026 అని ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నావల్ ఎక్సర్సైజులు జరిగాయి. చాలా మంది టీవీల్లో చూస్తుంటారు, పేపర్లో కూడా వార్తలు వచ్చాయి. అందులో 74 దేశాలు పాల్గొన్నాయి. 74 దేశాలు, అందులో అమెరికా ఉంది, ఇరాన్ కూడా ఉంది. ఇద్దరు అతిథులుగా వచ్చారు, మనం ఆహ్వానిస్తే అతిథులుగా వచ్చారు. యుఎస్ వచ్చింది, ఇరాన్ కూడా వచ్చింది. 74 దేశాలు పాల్గొన్నది, నావల్ ఎక్సర్సైజులు చేశారు. ఇరాన్ నుంచి వచ్చిన నౌక ఐరిస్ అనే నౌక ఇరాన్ నుంచి వచ్చింది. అందులో 100 మందికి పైగానే
నావీ సైనికులు ఉన్నారు. దాదాపు వారం రోజుల పాటు ఇక్కడ విన్యాసాలు చేశారు. రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నాడు, రాష్ట్రపతి పాల్గొన్నది. ఆ తర్వాత వాళ్ళు 25వ తారీఖు తర్వాత వెనక్కి వెళ్ళారు. అందరూ వెనక్కి వెళ్ళారు. అట్లనే ఇరాన్ నౌక కూడా వెనక్కి వెళ్ళింది. ఐరిస్ దేనా కూడా వెనక్కి వెళ్ళింది. 25వ తేదీన బయలుదేరిన నౌక మార్చి 4న శ్రీలంక జలాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే వెళ్ళాలి. హిందూ మహాసముద్రంలో భాగమే అది. మన జలాలు దాటి శ్రీలంక జలాల్లో ప్రవేశించింది. మార్చి 4న అప్పటికే యుద్ధం మొదలైంది. ఇజ్రాయిల్ అమెరికా కూటమి ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ రిటార్ట్ చేసింది. ఆ యుద్ధం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా దాని ప్రకంపనలు కనిపిస్తూ ఉన్నాయి. మార్చి 4న ఇండియా వచ్చి వెళ్తున్న ఐరిస్ దేనా షిప్ మీద అమెరికా దాడి చేసింది, దాన్ని ముంచేసింది. అందులో 80 నుంచి 100 మంది దాకా చనిపోయారనేది వార్త. 87 డెడ్ బాడీస్ని శ్రీలంక సైన్యం వెలికితీసింది. శ్రీలంక సైన్యం వెంటనే దాడి జరగగానే సైన్యం అక్కడికి చేరింది, నావీ అక్కడికి చేరింది. 34 మందిని రక్షించింది, హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నది. 87 మంది డెడ్ బాడీస్, ఇంకా డెడ్ బాడీస్ కోసం వెతుకుతున్నారు. మన దేశం అతిథిగా వచ్చిన వాడు ఇరాన్ తిరిగి వెనక్కి వెళ్తుంటే, మన దేశానికి అతిథిగా వచ్చిన ఇంకొక దేశం యుఎస్ అదే ఇరాన్ షిప్ను ముంచేస్తే మనం కిక్కురు మనలేదని ఇప్పుడు అంటే నిన్ననే కదా మాట్లాడింది అని అంటాం. కావచ్చు, నిజమే. దాడి జరిగిన 3-4 రోజుల పాటు కనీసం మాట్లాడలేదు. ఏం జరిగిందో చెప్పలేదు, కనీసం మాట్లాడలేదు. శ్రీలంక నేవీ వాళ్ళని రక్షించింది, కొంతమందిని, చనిపోయారు చాలామంది. మన దేశానికి అతిథిగా వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్తుంటే దాడి చేయడం ఏంటి అనే ప్రశ్న మన ప్రభుత్వం నుంచి రాలేదు. కనీసం చనిపోయిన సైనికులకు నివాళులు అర్పించలేదు మన దేశం. తీవ్ర విమర్శలు రావడంతో చివరికి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మోడీ కాదు స్టేట్మెంట్ ఇచ్చింది, అధికారులు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అది మునిగిపోతున్నట్టు మాకు సిగ్నల్స్ వచ్చిన వెంటనే మేము కూడా సహకారానికి వెళ్ళామని. ఎక్కడ వెళ్ళారో ఏంది వార్తలు అయితే రాలేదు. వీళ్ళు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కానీ వార్తలు అయితే రాలేదు. మనం ఇంతగా అమెరికా అంటే భయపడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు భయపడుతున్నాం అమెరికాకు? ఇరాన్ సుప్రీం ఖమేని చనిపోతే కనీసం సంతాపం తెలియడానికి వారం రోజులు ఎందుకు పట్టింది? వారం రోజుల పాటు అన్ని నోరు మూసుకొని ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? ఇరాన్ మనకు స్నేహితుడే కదా, మిత్రదేశం కదా, అందుకే కదా ఆహ్వానించారు నావెల్ ఫ్లీట్ కోసం. పాపం వాళ్ళు అమాయకంగా వచ్చి ఇక్కడ ఎక్సైజ్ చేసి పోతూ చనిపోయారు. అటువంటి స్నేహితుడు నిన్నగాక మనం పిలిచి అతిథిగా ఆహ్వానించిన స్నేహితుడు, ఆ స్నేహ దేశం చీఫ్ చనిపోతే కనీసం సంతాపం తెలపలేదు. ఖండించడం పక్కన పెట్టండి, అలా ఒక దేశ అధ్యక్షుడిని ఖండించడం అనేది పక్కన పెట్టాలి, అది ఆశించలేం మోడీ నుంచి. కనీసం సంతాపం ఎప్పుడు తెలిపారు? పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో నిన్న ఇక్కడ ఇరాన్ రాయబార కార్యాలయానికి మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెళ్ళి ఆ రాయబారంలో ఉన్న పుస్తకంలో కండోలెన్స్ బుక్ ఉంటుంది. ఆ కండోలెన్స్ బుక్లో సంతాపం తెలుపుతూ సంతకం చేసి వచ్చాడు. అది కూడా మోడీ చేయలేదు, ఒక అధికారిని పంపించాడు. మన దేశానికి వచ్చి తిరిగి వెళ్తున్న షిప్పును పేల్చేస్తే మనం మాట్లాడం. మన స్నేహితుడు, మన స్నేహ దేశం, మిత్రదేశం చీఫ్ చనిపోతే చీఫ్ను చంపేస్తే మనం మాట్లాడం. వ్యతిరేకించడం పక్కన పెట్టండి, చంపేయడాన్ని వ్యతిరేకించడం, షిప్పును ముంచేయడాన్ని వ్యతిరేకించడం పక్కన పెట్టండి. కనీసం సంతాపం తెలపడానికి కూడా మీనమేషాలు లెక్క పెడతాం. ట్రంప్ నుంచి ఆదేశాలు వచ్చాయా లేదా? మోడీకి సంతాపం తెలుపుకోవచ్చా లేదా? బాబు మేము సంతాపం తెలుపొచ్చా లేదా అని మనం అర్థిస్తే, ఆయన కరుణిస్తే ఓకే కానివ్వండి అంటే అప్పుడు మనం సంతాప పుస్తకాల మీద సంతకాలు చేస్తాం. ఒక స్టేట్మెంటు షిప్ మునిగిపోయినట్టు సిగ్నల్ వచ్చిందని అన్నారే కానీ 87 మందో 100 మందో చనిపోయారు, వాళ్ళకి సంతాపం తెలుపుతున్నామని ఒక మాట లేదు. సిగ్నల్ వచ్చింది, మేము కూడా సహాయం చేయడానికి పోయినామని. ఇంత దిగజారే పరిస్థితి ఎందుకు వచ్చింది? మన భారతదేశానికి అసలు సార్వభౌమాధికారం మన రాజ్యాంగంలో రాసుకున్నాం. సంపూర్ణ సార్వభౌమాధికారం ఉన్నది మనకిస్తుంది రాజ్యాంగం, సంపూర్ణ సార్వభౌమాధికారం. ఏమైంది అది? ఎందుకు ఇంత సాగిలపడడం? ట్రంప్ ముందు, అమెరికా ముందు ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం మనం ఈ విధంగా సాగిలపడుతున్నాం? బీజేపీ వచ్చి అంతకు ముందు నుంచే మొదలైంది అమెరికా ముందు సాగిలపడడం అనేది. మన్మోహన్ సింగే మొదలు పెట్టాడు అమెరికా ముందు సాగిలపడడం అనేది. అమెరికా కోసం ఒక చట్టం, ఒక బిల్లు పాస్ చేయించడానికి తన ప్రభుత్వం కూలిపోయినా పర్వాలేదు అనుకున్నాడు మన్మోహన్. అంత బానిసలా తయారైన పరిస్థితి మన్మోహన్ నుంచి మొదలైంది. ఇప్పుడైతే మామూలు బానిస కాదు, అసలు కట్టు బానిస.
ట్రంప్ ఏం మాట్లాడినా సిగ్గు లేకుండా నోరు మూసుకొని కూర్చుంటాం. మనం తిట్టినా ఉమ్మేసినా సిగ్గు లేకుండా నోరు మూసుకొని కూర్చుంటాం. ఎన్నిసార్లు అవమానించాడు మనం ట్రంప్? పహల్గాం మీద దాడి జరిగితే, ఉగ్రవాదులు పహల్గాంలో దాడి చేసి అనేక మందిని చంపేస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించినాం. యుద్ధం కాకపోవచ్చు, దాడి, కొన్ని ప్రత్యేకమైన క్యాంపుల మీద దాడి కావచ్చు, ఉగ్రవాద శిబిరాల మీద దాడి కావచ్చు, అది చేశాం ఆపరేషన్ సింధూర్. మధ్యలో సడన్గా ఆగిపోయింది ఆపరేషన్ సింధూర్. అప్పుడు మన మోడీ కానీ అధికారులు కానీ మంత్రులు కానీ చాలా మాట్లాడారు. మీడియా అయితే ఇక మామూలు కాదు, ఆక్రమించేసింది. పాకిస్తాన్ మొత్తం మన చేతుల్లోకి వచ్చింది. కరాచీలోకి మన సైన్యాలు ఎంటర్ అయినాయి, ఇస్లామాబాద్లోకి మన సైన్యాలు ఎంటర్ అయ్యి మొత్తం అయిపోయింది ఇక పాకిస్తాన్ పని. మనం ఆక్రమించేసామన్నారు. ఏం లేదు, ఆగిపోయింది సడన్గా ఆ యుద్ధం, ఆ దాడులు. ఎందుకు ఆగిపోయినాయో మన మోడీ చెప్పలేదు, మన అధికారులు చెప్పలేదు, ఎవరేం మాట్లాడలేదు. ఎందుకు ఆగిపోయిందో మొట్టమొదటి ప్రకటించిన వాడు ఎవరు? ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎందుకు ఆగిపోయిందో ఎవరు ఆపారో ట్రంప్ ప్రకటించాడు. నేనే ఆపాను యుద్ధం, ఆపకపోతే అంతు చూస్తానని చెప్పాను, బెదిరించాను, దాంతో ఆపింది ఇండియా అని మాట్లాడాడు. దానికి కూడా మనం కనీసం మాట్లాడలేదు. ఆ విషయం పార్లమెంటులో విపక్షాలు ఎత్తితే దానికి జవాబు ఇవ్వడానికి కూడా మోడీ ముందుకు రాలేదు, పారిపోయాడు పార్లమెంటు నుంచి. ఇది అబద్ధం, ట్రంప్ చెప్పింది అబద్ధం, ట్రంప్ చెప్పినందువల్ల నేను ఆపలేదు అనే మాట ఇప్పటికీ మోడీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటే అది నిజమే అనుకోవాలి. ట్రంప్ బెదిరించడం వల్ల, చెప్పడం వల్ల కూడా కాదు, బెదిరించడం వల్లనే. దొరలు జీతగాళ్ళని బెదిరించినట్టు అంత బెదిరిపోయే పరిస్థితి ఎందుకుంది మోడీకి? ఒక్కసారి 2 సార్ల అక్రమ వలసదారుల పేరుతో ఇండియన్స్ని బేడీలు వేసి విమానంలో పంపిస్తే కిక్కురు మనకుండా వాళ్లను భారతదేశం ఆహ్వానించడం మనం తీసుకున్నాం కాముగా. చిన్న దేశాలు కూడా అలాగ బేడీలు వేసి పంపించడాన్ని వ్యతిరేకించినాయి. అలా బేడీలు వేసి పంపిస్తే ఆ దేశాలు మేము మా దేశంలో ఆ విమానాన్ని దిగనివ్వమని ఖరాఖండిగా చెప్పి వెనక్కి పంపించేసినాయి. బేడీలు వేసి పంపిస్తే పార్లమెంట్లో మంత్రి ప్రకటిస్తారా? సహజం. అక్రమ వలసదారులను బేడీలు వేసి పంపించడం అమెరికాకు సహజం. మరి మిగతా మనకంటే చిన్న దేశాలు కూడా ఎందుకు ధైర్యంగా ఎదిరించి వెనక్కి పంపితే మళ్ళీ బేడీలు లేకుండా పంపించారు కదా అమెరికా దిగివచ్చి. మనకెందుకు ఆ ధైర్యం లేకపోయింది? బహిరంగంగానే ట్రంప్ మోడీ నా ఆనందం కోసం ఏమైనా చేస్తాడు అని బహిరంగంగా ప్రకటించాడు. అనేక సార్లు అవమానిస్తూ మాట్లాడాడు. అయినా మోడీ అంటే ఎందుకు మోజా, భయమా, ఏంటి? దానికి కారణం ఏంటి? మోడీ భక్తులందరూ ట్రంప్కు జేజేలు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ట్రంప్ మనల్ని అవమానించడమే కాదు, ఆర్థికంగా దెబ్బతీస్తున్నాడు మనని. దానికి కూడా ఒప్పుకుంటున్నాం మనం. యుఎస్ ఇండియా ట్రేడ్ డీలు ఎంత అవమానకరమైన ట్రేడ్ డీలు. దేశమంతా కోడే కూసింది, ప్రపంచం కూడా కళ్ళప్పగించి చూసింది. ఇంత దారుణంగా దిగజారిందా ఇండియా అని చూసింది. అమెరికా తన ఇష్టం వచ్చినట్టు మన దిగుమతుల మీద అమెరికా తన ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్లు వేస్తుంది. 30%, 40%, 50%. మనం మాత్రం చాలా వస్తువులను అమెరికా నుంచి 0%, నో ట్యాక్స్ లేకుండా దిగుమతి చేసుకుంటాం. దానివల్ల ఇక్కడ రైతులు, అనేక మంది వ్యాపారస్తులు తీవ్రంగా దెబ్బతింటారు. చచ్చిపోని ఎవరైనా, ఈ దేశ ప్రజలు చచ్చిపోని, రైతులు చచ్చిపోని, చిన్న వ్యాపారులు చచ్చిపోని, ఎవడైనా ఏమన్నా కానీ ట్రంప్ చెప్పినట్టు వినాల్సిందే. ఆ ట్రేడ్ డీల్ వల్ల అమెరికాకు గతంలో కంటే 100 రెట్లు లాభాలు ఉన్నాయి, కానీ ఇండియాకు గతంలో కంటే దారుణమైన నష్టాలు వస్తున్నాయి. ఆ ట్రేడ్ డీల్ మీద సంతకం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అంత భయపడింది? మిగతా వాళ్ళు చైనా మీద ట్రంప్ టారిఫ్లు వేస్తే, ట్యాక్స్లు వేస్తే చైనా కూడా ఎదురు ట్యాక్స్లు వేసింది. అన్ని దేశాలు, చిన్న దేశాలు కూడా ట్రంప్ ట్యాక్స్లు వేస్తే వాళ్ళు ట్యాక్స్లు వేశారు. ధీటుగా మనం మాత్రం అమెరికా ఏం చెప్తే అది 0 ట్యాక్స్ అంటే 0 ట్యాక్స్, 1% అంటే 1%, ఏదంటే అది. వాళ్ళు 30%, 40% వేసుకోవచ్చు. అక్కడ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి చచ్చినట్టు ఇప్పుడు ట్యాక్సులు తగ్గించాల్సి వచ్చింది ట్రంప్. కానీ తగ్గించి కూడా ఒక మాట అన్నాడు, ఇది చేసినా సరే మా ట్రేడ్ డీల్ కొనసాగుతుంది, భారత్ ట్యాక్స్ అలాగే ఉంటాయని. ఏంటిది? ఆయన మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నాం? మోడీ ఏం చేస్తున్నాడు? వెన్నెముక లేని పరిస్థితి ఎందుకు తయారైంది? భారతదేశాన్ని ఇలా ఎందుకు తయారు చేశారు? ఇంత వెన్నెముక లేకుండా ఎందుకు తయారు చేశారు? భారతదేశ ప్రజల ఆత్మగౌరవాన్ని అమెరికా ముందు ఎందుకు తాకట్టు పెడుతున్నారు? ఎవరి కోసం? ఎవరి ప్రయోజనాల కోసం? ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్లు ఉన్న తన స్నేహితులను రక్షించడం కోసమా? అమెరికాలో కేసులు పడి అవినీతి కేసులో ఇరుక్కున్న
ఇంకొక మిత్రుడిని రక్షించడం కోసమా? ఏంటి కారణాలు ఏంటి? ఎప్స్టీన్ ఫైల్స్లో ఒక మంత్రి ఉన్నాడు, మోడీ మంత్రివర్గంలో మంత్రి ఉన్నాడు. ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ స్నేహితుడు అనిల్ అంబానీ ఉన్నాడు. ఏదో ఫైల్స్లో పేరు రావడం కాదు, చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అదానీ మీద అమెరికాలో కేసు ఉన్నది, అవినీతికి సంబంధించిన కేసు. ఆ కేసును రద్దు చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాడు మోడీ. ఆ కేసును అడ్డు పెట్టుకోనో లేదా ఎప్స్టీన్ ఫైల్స్లో వీళ్ళ పేర్లను అడ్డు పెట్టుకున్న ట్రంప్ నిన్ను ఆడిస్తున్నాడా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇరాన్ మీద దాడి చేయడానికి 1-2 రోజుల ముందే ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చాడు మోడీ. ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చాడు. ఎందుకు వెళ్ళినట్టు? ఈయన వెళ్ళిన నెక్స్ట్ డేనో దాడి మొదలుపెట్టింది ఇజ్రాయెల్. ఎవరి కోసం ఈ దాడి? అమెరికా ప్రయోజనాల కోసమా, ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమా, మన ప్రయోజనాల కోసం? మనం ఎందుకు మాట్లాడట్లేదు? అనేక ఆరోపణలు వస్తున్నాయి కదా, విమర్శలు వస్తున్నాయి కదా, ఎందుకు కనీసం గొంతెత్తి ఈ యుద్ధం తప్పు అని ఎందుకు మాట్లాడట్లేదు? మేము ఎవరి వైపు ఉండము అని చేతులు ఎత్తేస్తే ఉపయోగం లేదు. నువ్వు ఎవరి వైపు ఉన్నావో తెలుస్తోంది. మోడీ ఇరాన్ చీఫ్ చనిపోతే కనీసం మాట్లాడని మోడీ ఇరాన్ యుఏఈ మీదనో అరబ్ కంట్రీస్ మీదనో దాడి చేస్తే, అమెరికా మిలిటరీ శిబిరాల మీద దాడి చేస్తే, అమెరికా మిలిటరీ శిబిరాలు అరబ్ కంట్రీస్లో ఉన్నాయి, వాటి మీద ఇరాన్ దాడి చేస్తే వెంటనే మోడీ ఫోన్ చేస్తాడు వాళ్ళకి, అక్కడ రాజుకు అధ్యక్షులకు ఫోన్లు చేస్తాడు. అంతా క్షేమమేనా, బాగున్నారా, నేను మీతో ఉన్నా, మా దేశం మీతో ఉంది. ఎందుకు మన దేశం వాళ్ళతోనే ఎందుకు ఉంటుంది? ఇరాన్ స్నేహితుడే కదా, ఇరాన్తో ఉండదా? అమెరికా అంటే నీకెందుకు ఉచ్చబడుతున్నది? ఎందుకు ఇంత బలహీనమైన పరిస్థితి ఉన్నది? కొంతమంది కార్పొరేట్ల ప్రయోజనాలు అమెరికా చేతుల్లో ఉన్నాయా? నీ మిత్రుల ప్రయోజనాల కోసం ఇవన్నీ చేస్తున్నావా? అమెరికా ప్రయోజనాల కోసం. అమెరికానేమో ట్రంప్ అంటాడు అమెరికా ఫస్ట్, తను ఏ నిర్ణయాలు తీసుకున్నా అమెరికా కోసమే తీసుకున్నా అంటాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ కోసం కూడా తీసుకున్నాడు. యుద్ధం ఇజ్రాయెల్ కోసం నడుస్తున్నది, దాంట్లో అమెరికా ప్రయోజనాలు కూడా ఉండొచ్చు. మనం మాత్రం ఇండియా ఫస్ట్ కాదు. మన మోడీకి, మన బీజేపీ ప్రభుత్వానికి మోడీ ఫస్ట్, ఇండియా ఫస్ట్ కాదు. మనకు కూడా అమెరికానే ఫస్ట్. మన ప్రయోజనాలు గాలికి పోయినా పర్వాలేదు, మన ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళ ట్రేడ్ డీల్ లాంటి వాటి వల్ల అమెరికా ప్రయోజనాల కోసం మన దేశం సర్వనాశనమైనా పర్వాలేదు, అమెరికా ప్రయోజనాలను కాపాడడానికి మోడీ నిలబడతాడు. భారతదేశంలోనేమో అదానీ, అంబానీ, వేదాంత ఇటువంటి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు కాపాడడానికి నిలబడతాడు. విదేశీ నీతి దగ్గరకు వచ్చేసరికి అమెరికా ప్రయోజనాల కోసం నిలబడతాడు. అనేక కష్టాల మధ్య మనకు రష్యా ఆయిల్ అతి చౌకగా ఇచ్చినప్పుడు అమెరికా రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అని నేను బెదిరిస్తే కొనకుండా ఆపేయడం అనేది ధైర్యం అంటారా? దాన్ని చెప్పని ఇంచ్ 56 ఇంచుల ఛాతిని దాన్నే అంటారా? అంత పిరికితనం ఎందుకు ఆవహించింది? ఎవరి కోసం? బ్లాక్మెయిల్ చేస్తున్నాడా నిన్ను ట్రంప్? ఏంటి అందులో ఉన్న లోగుట్టేంటి? భారత ప్రయోజనాలను తప్ప వేరే ఆలోచించేవాడు ఎవ్వరు కూడా ఈ భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. భారత ప్రయోజనాలంటే భారతదేశంలో 140 కోట్ల ప్రజల ప్రయోజనాలు. భారత ప్రయోజనాలంటే అదానీ, అంబానీ, వేదాంత లాంటి వాళ్ళ, టాటా, బిర్లాల ప్రయోజనాలు కాదు. భారత ప్రయోజనాలంటే 140 కోట్ల మంది ప్రజల, పేదల, మధ్యతరగతి ప్రజల, చిన్న వ్యాపారస్తుల, ఉద్యోగస్తుల, వీళ్ళందరి ప్రయోజనాలు కాపాడే వాళ్లే కావాలి. వాళ్ళ ప్రయోజనాలు, భారత ప్రయోజనాలు అంటే వీళ్ళ ప్రయోజనాలు. 80-90% ఉన్న దోపిడికి గురవుతున్న ప్రజల ప్రయోజనాల కోసం నిలబడ్డవాడే ఈ దేశస్థుడు. ఈ దేశం మీద ప్రేమ ఉన్నట్టు. నువ్వు నిలబడ్డది 10%, 5% మంది ఉన్న కార్పొరేట్ కంపెనీల, వేల కోటీశ్వరుల ప్రయోజనాల కోసం నిలబడ్డావు. ఆ ప్రయోజనాల కోసం అమెరికాకు దేశాన్ని తాకట్టు పెడుతున్నావు. ఇది దేశం ఇప్పుడు మోడీ చేస్తున్న పని. యుద్ధం సంగతి పక్కన పెట్టండి, రేపో మాపో యుద్ధం మరింత పెరిగి 3వ ప్రపంచ యుద్ధంగా మారితే మోడీ ఎవరి వైపు నిలబడతాడు? కనబడుతున్నది, అమెరికా వైపు, ఇజ్రాయెల్ వైపు నిలబడతాడు. అమెరికా మోడీని తన ప్రయోజనాల కోసం వాడుకుంటుంది. దానివల్ల భారత్కి ఏ లాభం ఉండదు. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం రాకపోయినా సరే ఈ రోజున్న పరిస్థితుల్లోనే అన్ని రకాల ఆర్థిక మాంద్యం పెరిగిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయి, యుద్ధం వల్ల పెరుగుతుంది, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. మన దగ్గర కూడా అన్ని రకాల రేట్లు పెరిగిపోతున్నాయి. ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది, పెరుగుతాయి రేపో మాపో. ఎవరి కోసం పెరుగుతున్నాయి? ఇది ఎవరికి లాభం? ఆయిల్ ధరలు పెరగడం కార్పొరేట్ కంపెనీలకే కదా, లేదు అమెరికాకు. అమెరికానే నీకు ఆయిల్ నేనే అమ్ముతా, నా దగ్గర కొనుక్కో, లేదంటే వెంజుల దగ్గర కొనుక్కో అని మోడీ గొంతు మీద
కత్తి పెట్టింది కదా, చచ్చినట్టు ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు ఒక నెల రోజులు ఛాన్స్ ఇచ్చాడు, పో బతుకుపో, రష్యా దగ్గర కొనుక్కోవచ్చు. నెల రోజుల తర్వాత మళ్ళీ కొనుక్కుంటే ఊరుకుంటాడా ట్రంప్? ట్రంప్ ఊరుకోకపోయినా మన మోడీ గారు వెళ్ళేట, సార్ నెల రోజులు అయిపోయింది, ఇక మళ్ళీ మీ దగ్గరే కొనుక్కోవచ్చా? అప్పటికి యుద్ధం ఆగిపోతే చచ్చినట్టు మళ్ళీ మోడీ ఎక్కువ రేట్ అయినా వాడు ఏ రేటు చెప్తే ఆ రేటుకు మళ్ళీ కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇంత దిగజారి బీజేపీ ప్రభుత్వం, మోడీ ఈ దేశ ప్రయోజనాలే, ఈ దేశ ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం అని చెప్తున్న ఆర్ఎస్ఎస్, వీళ్ళందరూ దేశ ప్రయోజనాలను ఇక్కడ కార్పొరేట్లకు, అక్కడ అమెరికాకు తాకట్టు పెడుతున్నారు. దీన్ని ఈ దేశ ప్రజలే ఎదుర్కోవాల్సి ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.